ధౌడు అని అంటారు. ఇతడు దుర్యోధనుడి చెల్లెలైనటువంటి దుస్సల భర్త. వరుసకి ద్రౌపదికి అన్న అవుతాడు. అయినప్పటికీ కూడా కన్ను మిన్ను కానకుండా కామంతోటి ద్రౌపదిని ఎత్తుకెళ్తాడు. విషయం తెలుసుకున్నటువంటి పాండవులు వాడి సైన్యాన్ని తుక్కు తుక్కు చేస్తారు. అయితే ధర్మరాజు వద్దని చెప్పడంతో వాడికి ప్రాణభిక్ష పెడతారు. అయితే భీముడు మాత్రం ఏం చేస్తాడంటే వాడి గుండు కొట్టించి, అదేవిధంగా మీసం కొరికించి, అవమానించి పంపిస్తాడు. ఈ అవమాన భారంతో ఈ జయద్రథుడు ఏం చేస్తాడంటే శివుడి గురించి ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి నేను పాండవుల్ని గెలిచేలా వరం ఇమ్మంటాడు. కానీ శివుడు నువ్వు అర్జున్ని గెలవలేవు, కాకపోతే ఒకరోజు మిగిలిన నలుగురి పాండవుల్ని గెలుస్తావు అని చెప్పేసి వరమిస్తాడు. ఇతడు ఈ వరాన్ని మహాభారత యుద్ధ సమయంలో పద్మవ్యూహం సమయంలో అర్జునుని పక్కకు పంపించి ఎప్పుడైతే అభిమన్యుని ముందు పెట్టి మిగిలిన పాండవులు యుద్ధం చేయాలనుకుంటారో